తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం దుగ్గిరాల మండలం చుక్కపల్లివారిపాలెం, చినపాలెం, శృంగారపురం గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ సమావేశాల్లో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నేను చిన్నపాలెం గ్రామానికి వచ్చినప్పుడు నాకు స్వాగతం పలికిన ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తల్లి. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరి తన సొంతం అనుకొని దాదాపు 29 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నానని, మీరు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే మరింత కష్టపడి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. మంగళగిరిలో పేదరికం లేకుండా చూడాలన్నదే తన లక్ష్యమని లోకేష్ తెలిపారు. ఎవరికైనా నీటి సమస్య ఉంటే కూడా ఏకంగా వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్లు పంపించారు. అమ్మ ఊర్లో పెళ్లి జరిగితే గౌరవంగా బట్టలు పెట్టాం. ఊర్లో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకి 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేసి నీటి సమస్య అలానే ఉంది తల్లి. కృష్ణమ్మ జలాల్ని శుద్ధి చేస్తాం, ప్రతి ఇంటికి కుళాయి వేస్తాం, సురక్షితమైన నీరు మీ గడపకి అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. మెయిన్ రోడ్లు కూడా బీటీ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. అది వేసే బాధ్యత కూడా మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం మీ అందరికీ నేను చెప్తున్నాను. భారతదేశంలో 4,000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అభివృద్ధి సంక్షేమం ఎక్కడ జరిగిందంటే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం హామీ ఇస్తున్నాను. మహిళలు కుట్టు నేర్చుకోవాలంటే కుట్టు నేర్పిస్తే కాదు, ఉచితంగా కుట్టు మెషిన్ కూడా అందజేసాం తల్లి. ఊర్లో ఎవరైనా ఆరోగ్యంతో ఇబ్బంది పడుతుంటే ఎన్టీఆర్ సంజీవిని రథం పేరుతో కేవలం చికిత్స కాదు, ఉచితంగా మందులు కూడా అందించాను తల్లి. పెద్దలు వచ్చి నన్ను కలిసారు, మీ సమస్యలు అని చెప్తాం జరిగింది తల్లి. వాళ్ళందరూ కోరారు ఇల్లు పట్టాలు ఇవ్వండి అని. ఈ సభాముఖ హామీ ఇస్తున్న తల్లి, మొదటి సంవత్సరంలోనే పట్టాలు మీ చేతికి అందించే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. ఇంకో పక్కన డ్రైనేజ్ సమస్య ఉంది. శృంగారపురం రచ్చబండ సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను దుయ్యబట్టారు. ప్రజల ఆస్తులు లాక్కునేందుకే రాష్ట్రంలో తరతరాల నుంచి కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ వ్యవస్థను తొలగించి జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకువచ్చారని లోకేష్ పేర్కొన్నారు. ఏంటంటే అధికారులు ఫైనల్ అంట, అంటే భూమి వివాదం ఏమవుతే మన అధికారుల దగ్గర తీర్చుకోవాలి, కోర్టుకు వెళ్లే అర్హత మనకు ఉండదంట. సో వైకాపా నాయకులు పొగడాలలో చూసాం కదా, వాళ్ళకి నచ్చితే మన భూమి లాక్కుంటారు, మన పైన దొంగ కేసులు పెడతారు. సరే ఎవరికైనా పొరపాటున ఒక వైకాపా నాయకుడికి మనకి ఇల్లు నచ్చినా, మన పొలం నచ్చినా అధికారుల దగ్గరికి వెళ్ళి ఇమ్మీడియట్గా పొలం నా పేరు మీద రాయండి అంటారు. అప్పుడు అధికారి ఏం చేస్తారు, భయపడి సంతకం పెట్టేస్తారు, భూమి వాళ్ళ పేరుకి వెళ్ళిపోయింది. కోర్టుకు వెళ్లే అర్హత లేదు ఆ చట్టం ప్రకారం. ఇంకో విచిత్రం ఏంటంటే ఒరిజినల్ కాగితాలు, భూమికి సంబంధించిన ఒరిజినల్ కాగితాలు ఈయన పెట్టుకుంటారంట, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటారంట, మనకి కాపీలు ఇస్తాడంట. అదే ఆయన పెట్టుకుంటాడంట, జిరాక్స్ కాపీలు మనకి ఇస్తాడంట తల్లి. సో నాకు ఇప్పుడు అర్థమైంది, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీ బిడ్డని అంటాడు తల్లి. పొరపాటున మళ్ళీ గెలిస్తే తల్లి మీ బిడ్డని కదా, భూమి నాది, నాకు ఇచ్చేయండి అని లాక్కుంటాడు. అందుకే చట్టం తీసుకొచ్చాడు. అమ్మా మీరు ఆలోచించండి, భూమి కొనిన తర్వాత కానీ లేదంటే భూమి అమ్మే ముందర కానీ ఆ భూమి పత్రాలు తీసుకెళ్తాం, దేవాలయం కానివ్వండి చర్చి కానీ ఇక్కడ తీసుకెళ్లి పూజలు చేసి అప్పుడే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే ఒక అటాచ్మెంట్, భూమి అంటే మనది, ఒక భద్రత మనకు ఉంటుందని. అలాంటిది ఆ కాగితాలంతా ఈయన పెట్టుకుంటాడంట, కాపీలు మనకి ఇస్తాడంట. ఎంత అన్యాయమో చూడండి. అలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి తల్లి. అమ్మ ఇంతే కాదు, మీరు నమ్మరు, ఆయన పార్టీకి 165 కోట్ల రూపాయలు ఒక లాటరీ కింగ్ దగ్గర తీసుకున్నాడు తల్లి. కోయంబత్తూరు అయినంట 160 కోట్ల రూపాయలు పార్టీకి డైరెక్ట్ డబ్బులు తీసుకున్నాడు. ఎందుకంటే ఈసారి పొరపాటున అధికారులకు వస్తే లాటరీ కూడా పెడతాడంట.
అంటే క్వార్టర్ బాటిల్తో చంపింది చాలు, ఇసుక దొబ్బింది చాలు, ఇప్పుడు లాటరీ కూడా పెడతాడంట. అరే ఇది చాలా అన్యాయం. దయచేసి అన్ని గుర్తుపెట్టుకోవాలని సభాముఖంగా ప్రజలందరినీ కోరుతున్నాను.